అయితే చెప్పండి సార్, బేసిక్‌గా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయినటువంటి అటువంటి కామెంట్స్, ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్. అంటే దేవదేవతలు, రాముడు, సీత, లక్ష్మణుడు గురించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా రాముడు, లక్ష్మణుడు అడవులకి వెళ్ళిన సమయంలోని అక్కడ పళ్ళు తినడం, ఆ పళ్ళన్నీ కూడా వీళ్ళు గిరిజనుడు అయినటువంటి రావణాసురుడికి సంబంధించినటువంటి అడవుల్లో వీళ్ళు తిన్నారు. వీళ్ళంతా ఒక వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు. రావణాసురుడు ఒక గిరిజనుడు అని మాట్లాడడం మీరు ఏ రకంగా చూస్తారు? బీయింగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక గురువుగా కానివ్వండి, ఒక హిందువుగా కానివ్వండి, మీరు తీసుకునే స్టాండ్ ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్టే కనుక మన భారతదేశం ఒకటే కాదండి, ఇరు రాష్ట్రాలు కాదు, భారతదేశం ఒకటే కాదు, యావత్ ప్రపంచం, మనకి ఇప్పుడు ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈక్వల్. పాకిస్తానీ సైతం, ఆఫ్ఘనిస్తాన్ సైతం కూడాను మన రాముల వారు, లక్ష్మణ స్వామి వారు, సీతమ్మ వారు అంటే ఒక ఐడియల్. ఐడియల్ అంటే ఏంటంటే వారు చేసినటువంటి నియమం, వారు నడిచినటువంటి దారి, వారు చెప్పినటువంటి పద్ధతి ఏవైతే ఉందో మన సనాతన ధర్మంలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ సనాతన ధర్మాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరే అంటే రామచంద్రమూర్తి. అలాంటి రాముడు వారు చెప్పినటువంటి విధానంగా నడుచుకునేటువంటి తత్వం ఈ రోజుకి కూడా మనకి కొనసాగుతుంది అంటే వాళ్ళని మనము ఎంత ఆరాధిస్తామంటే అంత ఆరాధిస్తాం. చూడండి, ఎక్కడైనా వారి మీద కాంట్రవర్సీలు కానీ, వారి మీద ఇంకొక మాట కానీ ఎక్కడ కూడా బీరు పోయి నోరు గురించి వేరే రాదు. ఎందుకంటే మన ఐడియల్ కాబట్టి వాళ్ళు అలా బతికిన వాళ్ళకి మనం వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడాము అంటే ఇక్కడ మనము నిజంగానే మనము ఒకళ్ళకే ఉన్నామా లేదా అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాగరికత ఏంటి, మన నేతృత్వం ఏంటి. ఇక్కడ మనకి దేవుణ్ణి గుర్తు చేసేటువంటి వేరు పక్కన పెట్టేయండి. మనిషి ఒక గురువు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారు ఒక గురువు. ఆంజనేయ స్వామి వారు ఒక దేవుణ్ణి నమ్మారు అంటే మనమంతా ఏమైపోతున్నాం? ఇప్పుడు మన సమాజంలో ఒకటి మంచి ఒకటి చెడు చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పాలి, లేదా గురువు చెప్పాలి. అంటే వాళ్ళు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ సరైనటువంటి రీతిలో పద్ధతిగా పెంచకపోయినా, ఇది కాదురా ఇది తప్పు అని పెంచినా కూడా ఏదైతే తప్పు, తుపాకీ ఉందంటే తప్పు అని చెప్పాలి, కత్తి ఉందంటే పట్టుకోవద్దని చెప్పాలి, పాము ఉందంటే జోలికి వెళ్ళకని చెప్పాలి. అలానే దేవుళ్ళు ఉన్నారంటే నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, దండం పెట్టుకుని పక్కకి వెళ్ళరా అని చెప్పాలి. మతంతో సంబంధం లేకుండా పెంచాలి. ఇలా మత కులాలు సృష్టించడం కానీ, ఫలానా దేవుళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, కులం పక్కన పెట్టండి, మతం పక్కన పెట్టండి, ఎవరి మంచితనం వారికండి. ముందు వారి తల్లిదండ్రులు వాళ్ళ దేవుళ్ళు కదా, ఆ తర్వాత గురువే దైవంతో సమానం కదా. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినటువంటి స్వామివారికి మొక్కు. అల్లా మొక్కుతావా, యేసుప్రభు మొక్కుతావా, సంబంధం కాదు. వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విధానము కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది హిందూ మతాలు కూడా చాలామంది ఉన్నారండి. నేను కూడా మొన్న ఈ మధ్య విన్నాను. ఒక దగ్గరికి వెళ్ళేసి మీరు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళకండి, మీరు దర్గాలకు వెళ్ళకూడదు, మీరు మసీదులకు వెళ్ళకూడదు, మీరు చర్చిలకు వెళ్ళకూడదు. వీడోడని చెప్పడానికి వీళ్ళ ఇంట్లో తింటానంటే ఒప్పుకుంటాడా? గురువే, ఏ రకంగా గురువు అయ్యావు? సనాతన ధర్మం తీసుకొస్తున్నావు. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ లేకపోవడం, హిందూ ధర్మంలో చీలికలు ఎక్కువ అయిపోవడం, ఎవరికి వాడే దేవుడు అనుకోవడం. గురువు అనుకోవట్లే ఎవరును. గురువు అనుకుంటే ఈ వ్యవస్థ రాదు. దేవుడు అనుకోవడం, నేనే దేవుణ్ణి అనుకోవడం. భగవద్గీత చదివినోడంతా దేవుడే అయితే ప్రపంచంలో చాలామంది చదువుకున్నారు, వాళ్ళంతా దేవుళ్ళు కాదు. నీతి నియమం నిజాయితీ ధర్మంతో బ్రతకాలరా బాబు అని చెప్పేదానికి బోధన, అదే గురువు, గురు లక్షణం. అది పోగా మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు అంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది? తేడా లేదు కదా. ఇప్పుడు నువ్వు కూడా అలానే బతుకుతున్నావు, కొమ్ము కాస్తున్నావు. ఒక ఆలయం పగలగొట్టగానే ఎంతోమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అదంటారు ఇదంటారు, బూతులు తిడతారు. మరి అప్పుడు గుడి వ్యవస్థ కాదు కదా అది. కొమ్ము కాస్తావు, అయిపోయింది, ఆలయం అయిపోయింది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టావు, అక్కడికి వెళ్ళి నువ్వు ముందు అవుతున్నావు, అక్కడికి వెళ్ళి బట్టలు కొంటున్నావు, అక్కడికి వెళ్ళి చేస్తున్నావు. నువ్వు నీకు గురు వ్యవస్థ ఎక్కడుంది? ఒక నీతి ఎక్కడుంది? ఒక పట్టుదల ఎక్కడుంది? అది మన రాముల వారు నేర్పారు. అలాంటి రాముల వారు నేర్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, రేపటి రోజున ఇంకోరు కావచ్చు, ఇలా మాట్లాడుతున్నారంటే మనం ఇచ్చేటువంటి లూజ్, మనం ఇచ్చేటువంటి తత్వం. ఏం చేయాలంటారు మరి వాళ్ళు? అలా మాట్లాడడం వాళ్ళకి ఏం చేయలేమండి. వాళ్ళు మూర్ఖులు, మొండి తత్వం. వాళ్ళు ఏదో మాట్లాడడం వల్ల పబ్లిసిటీ అవ్వటమా, అతను పబ్లిసిటీ అవసరం లేదు, లేదు అతనికి ఏదన్నా మైండ్ కొంచెము పని చేయట్లేదా అని చెప్పొచ్చు. అది ఏదో మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడా అని చెప్పొచ్చు. లేదా అతను చెప్పే విధానంలో, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు అంటే ఇది మామూలు వ్యక్తిత్వం కాదాయన.
ఒక గొప్ప పర్సన్. ఉమ్, ఈక్వల్ 9 భాషలు మాట్లాడగలిగినటువంటి మంచి నాలెడ్జ్ పర్సన్ ఆయన. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనకి ఒకప్పుడు మనకి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ 16 భాషలు మాట్లాడేవాడు వెంకయ్య నాయుడు గారు. ఉమ్, ఆ తర్వాత 9 భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి ఉన్నారయ్యా అంటే గనక ఒక మాధ్యమంలో మన ప్రకాష్ రాజ్ గారని చెప్పొచ్చు. అలాంటి ప్రకాష్ రాజ్ గారికి అంత నాలెడ్జ్ ఉండి, ప్రపంచం తిరిగేటువంటి నాలెడ్జ్ ఉండి, ఎంతో మందికి తను మాట్లాడితే ఎంతోమంది మారి తను చెప్పిన మాటలు విని ఎంతోమంది మారి మంచి బతుకుతున్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి కాన్సెప్ట్ చేశారంటే మాత్రం నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ నిజంగా చేస్తే గనక తను కాన్షియస్‌లో లేరు కానీ, లేదా డ్రగ్స్ గానీ, లేదా ఇంకేదో మొత్తుకు బానిస అయిపోయేసి ఎవరైనా వెనకుండి చెప్పించడమా, లేదా తనకి తానే పబ్లిసిటీ కొత్తగా చేసుకునే అవసరం లేదు మరి తనకి. తనకున్నటువంటి వేషాలకు కావచ్చు, అంటే వేషధారణకు కావచ్చు, తను చేసేటువంటి వ్యాపారాలకు కావచ్చు, అన్నీ కూడా మంచి బానే ఉన్నాయి. మరి తను చేశాడు అంటే మాత్రం మరి తన వెనక తీసుకున్నటువంటి తన విషయం కూడా చూసుకోవాలి. ఎవరింట్లో అయినా సమస్యలొస్తాయి. ఒక ఇంట్లో సమస్యలొచ్చినాయంటే మనం రోడ్డు మీద పడం గదండీ! ఇంట్లోనే మాట్లాడుకుంటాం గదా! అలానే రావణ్ వారు చెప్పినటువంటి నీతిలోనే అతను ఉన్నారు. బట్టలేసుకొని రోడ్డు మీద నడవాలన్నారు. తను బట్టలు లేకుండా నడవట్లే కదా! అంతే గదా! ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నడిచేటువంటి నీతి గావచ్చు, ఇప్పటికి మనం ఏమంటున్నాం? ప్రకాష్ రాజ్ గారు అంటున్నాం. ప్రకాష్ రాజ్ గారే అంటున్నాం గదా! తను మారాడు గదా! తను అన్నాడు కదా! అని మనం అనలేదు. తన గౌరవం మనం తగ్గించలా. రావణ్ వారు చెప్పిందది. తనకు అర్థం కాకపోవచ్చు. రామాయణాలు ఎన్నో చదివి ఉండొచ్చు. అతని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే సినిమా చూడటం కాదు. తెలుసుకోవాలి అంటే బుక్కులు చదవాలి. గొల్ల రామాయణం చదవమనండి. వేద రామాయణం చదవమనండి. ఎన్నో రామాయణాలున్నాయి. భగవద్గీత ఉంది. దాంట్లో కూడా రాముల వారి ప్రస్తావన ఉంటుంది. లేదు తనకేదైనా వేదాలు కావాలంటే నా దగ్గర ఉన్నాయి. చతుర్వేద సమ్మాళనం ఉంది నా దగ్గర. ఏదైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తే ఏ భాషలో కంటే ఆ భాషలో. తను చదువుకోవాలి. తను విధానం తెలుసుకోవాలి. అంతే గనక నోటికేదో వస్తుంది, నేను మాట్లాడేస్తాను, హిందువులు లేదు అనేస్తే నాకు పబ్లిసిటీ పెరుగుతది. ముస్లిమ్స్ అనేస్తే పబ్లిసిటీ పెరుగుద్దంటే అది కరెక్ట్ అయిన వ్యవస్థ కాదండి. ఒక మతాన్నే తీసుకొచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక మతస్థులు కొలిచేటువంటి దేవుడు సాక్షిగా దేవుడినే కొలిసేటువంటి విధానం ఉన్నప్పుడు వారిని కించపరిచినట్టే. కాబట్టి ఒకరిని కించపరిచే విధంగా చేయడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజున గురు వ్యవస్థకి చెప్తున్నాను. ప్రకాష్ రాజ్ గారికి చెప్తున్నాను. రేపటి రోజున ఇంకోళ్ళు రావచ్చు. వారి మతానికి సంబంధించిన విషయానికి మనం ఎప్పుడు కూడా మాట్లాడొద్దండి. వారికి పర్సనల్‌గా ఏదైనా నిన్ను కొట్టాడా? నిన్ను తిట్టాడా? లేదా మిమ్మల్ని ఏమన్నా అన్నారా? మాట్లాడండి. పర్సనల్‌గా ఏదైనా తీసుకోండి. వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడొచ్చు కానీ, మతానికి సంబంధించి మాట్లాడితే మాత్రము వారికి సరైనటువంటి శిక్ష వేసేటువంటి రాజ్యాంగం, శిక్ష అర్హులుగా అయ్యేటువంటిది ఏదైనా జీవోలు లాంటివి తీసుకొస్తే అప్పుడు గనుక ఇలాంటి వాళ్ళని మాట్లాడకుండా ఉండేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. వెనక్కి తీసుకుంటే అతను నిజంగా తప్పు మాట్లాడుంటే వెనక్కి తీసుకుంటే చాలా మంచిది.